సుందరకాండ ఎపిసోడ్ 2కి స్వాగతం. ఇక్కడ మనము హనుమంతుడి యొక్క మహాశక్తి గురించి తెలుసుకోబోతున్నాం. ఇప్పటి వరకు చాలా వీడియోస్లో పాట రూపంలో చూస్తాం ఈ సుందరకాండని. అయితే ఇప్పుడు సాధారణ భాషలో అసలు జరిగిన కథ ఏమిటి, సుందరకాండ అంటే ఏమిటి అన్నది ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక ఆసక్తికరమైన ప్రశ్న చుట్టూ తిరుగుతుంది. అసలు నిద్రపోతున్న ఒక దేవుణ్ణి మేల్కొలపడమెలా? ఒకసారి ఆ దృశ్యాన్ని ఊహించుకుందాం. అపారమైన సముద్రతీరం, అక్కడ లక్షలాది వానర సైన్యముంది. కాని అందరి ముఖాల్లోనూ నిరాశ, నిస్సహాయత. వాళ్ల ముందు ఒక అసాధ్యమైన సవాలు నిలబడింది. కళ్ల ముందే లంక కనిపిస్తోంది. సీతమ్మ తల్లి అక్కడే బందీగా ఉందని తెలుసు. అయినా ఏం లాభం? మధ్యలో ఉన్న ఈ మహాసముద్రం వాళ్ల ఓటమికి, వాళ్ల నిస్సహాయతకు ఒక నిలువుటద్దంలా నిలబడింది. మహామహాయోధులు, అంగదుడు, నీలుడు లాంటి వాళ్లంతా తలల్దించుకుని కూర్చుంటే ఒక్కరు మాత్రం వీటన్నిటికీ దూరంగా చాలా ప్రశాంతంగా, నిశ్శబ్దంగా, వినయానికి మారుపేర్లా కూర్చునున్నారు. ఆయనే హనుమంతుడు. సరే, అప్పుడే ఆ నిస్సహాయ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ వృద్ధుడు కాని మహాజ్ఞాని అయిన జాంబవంతుడు ముందుకొస్తారు. ఆయన కళ్లకు హనుమంతుడు ఒక సాధారణ సైనికుళ్లా కనిపించలేదు. ఆయనకు కనిపించింది ఈ మొత్తం రామకార్య విజయానికి ఏకైక తాళంచెవి. జాంబవంతుడు హనుమంతుడి దగ్గరకు వెళ్ళి, ఈ సముద్రాన్ని దాటగలవాడివి నువ్వే అనగానే ఆయన ఆశ్చర్యంగా, అయ్యా, నేనొక మామూలు వానరుణ్ణి, ఇంతటి మహాకార్యం నా వల్ల ఎలా సాధ్యం అన్నారు. తనలో ఉన్న అపారమైన శక్తి గురించి తనకు కొంచెం కూడా గుర్తులేదు. ఆ మాటలకి జాంబవంతుడు చిరునవ్వు నవ్వారు. ఎందుకంటే ఆయనకు తెలుసు, ఇది వినయం కాదు, ఆత్మవిశ్వాసం లేకపోవడం అంతకన్నా కాదు. ఇది ఒక శాపం వల్ల, మర్చిపోయిన గతం వల్ల ఏర్పడిన ఒక మాయ మాత్రమే. అప్పుడు జాంబవంతుడు చెప్పడం మొదలుపెట్టారు. హనుమంతుడికే హనుమంతుడి కథని. ఒక దేవుడు తాను దేవుణ్ణనే విషయాన్ని ఎలా మర్చిపోయాడో వివరించడం ప్రారంభించారు. నువ్వు సామాన్యుడివి అనుకుంటున్నావా హనుమా? నువ్వు సాక్షాత్తూ వాయుదేవుని పుత్రుడివి. చిన్నప్పుడు ఆ సూర్యుడినే పండు అనుకుని ఆకాశానికి ఎగిరావు. ఇంద్రుడి వజ్రాయుధం కూడా నిన్నేమీ చేయలేకపోయింది. సకల దేవతలు నీకు వరాలిచ్చారు. ఇలా జాంబవంతుడు ఒక్కో పరాక్రమాన్ని గుర్తుచేస్తుంటే హనుమంతుడికి ఆశ్చర్యంగా ఉంది. ఈ కథలన్నీ ఎక్కడో విన్నట్టు, తన జీవితంలోనే జరిగినట్టు మర్చిపోయిన జ్ఞాపకాలు నెమ్మదిగా ఆయనలో కదలడం మొదలయ్యాయి. అయితే ఇంత శక్తి ఉన్న నువ్వు ఎందుకిలా అన్నీ మర్చిపోయావు అని అడుగుతున్నట్టున్న హనుమంతుడి కళ్లలోకి చూసి జాంబవంతుడు అసలు కారణం చెప్పారు. ఒక శాపం. చిన్నప్పుడు నీ అపారమైన శక్తితో తెలియక చేసే అల్లరి నుండి లోకాలను కాపాడటానికి ఋషులు నీకొక వరంలాంటి శాపమిచ్చారు. నీ శక్తిని నువ్వు మర్చిపోతావని, ఎవరైనా గుర్తుచేస్తే తప్ప అది నీకు గుర్తురాదని చెప్పారు. అంటే నీ శక్తి ఎక్కడికీ పోలేదు హనుమా, కేవలం నిద్రిస్తోంది. ఈ సరైన సమయం కోసమే వేచిచూస్తోంది. జాంబవంతుడి మాటలు వింటున్న కొద్దీ హనుమంతుడి హృదయంలో ఏదో తెలియని అగ్ని రగలడం మొదలయింది. అవును, నిజం అనే నిప్పురవ్వ ఎలాంటి పరివర్తనకు దారితీస్తోందో కదా. జాంబవంతుడి గొంతు ఇప్పుడు గంభీరంగా, బలంగా మారింది. ఆయన ప్రతి మాట హనుమంతుడిలోని సందేహాలను బద్దలు కొడుతోంది. లే హనుమా, ఈ మహాసముద్రాన్ని లంఘించగల సమర్థుడు నీవొక్కడివే. లంకను చేరి సీతమ్మ తల్లి జాడ తెలుసుకోగలవాడివి నీవొక్కడివే. ఈ రామకార్యాన్ని విజయతీరాలకు చేర్చగలవాడివి నువ్వొక్కడివే. ఆ క్షణంలో ఆ కార్యం ఒక భారంలా కాదు, తన జన్మకు పరమార్థంలా అనిపించింది హనుమంతుడికి. అంతే, ఆ మాటలతో పని పూర్తయింది. జ్ఞాపకం, లక్ష్యం, శక్తి అన్నీ ఒక్కటయ్యాయి. ఒక మహాశక్తి మేల్కొనే సమయం వచ్చేసింది. హనుమంతుడు నెమ్మదిగా కళ్ల మూసుకున్నారు. తన హృదయంలో శ్రీరామచంద్రుడిని తలుచుకున్నారు. ఒక్కసారిగా తన నరనరాల్లో అనంతమైన శక్తి ప్రవాహాన్ని అనుభవించారు. నెమ్మదిగా, చాలా నెమ్మదిగా ఆయన లేచి నిలబడ్డారు. ఆ తర్వాత ఆయన చేసిన గర్జన దిక్కులు పిక్కటిల్లేలా చేసింది. జై శ్రీరామ్! అది కేవలం ఒక నినాదం కాదు, తాను తిరిగి వచ్చానని ప్రపంచానికి చేసిన ప్రకటన. ఆ ఒక్క గర్జనకి పర్వతాలు కూడా భయంతో కంపించాయి. సముద్రం ఉప్పొంగింది. ఇక నిరాశలో ఉన్న వానర సైన్యం సంగతి చెప్పనక్కర్లేదు. వాళ్లలో ఒక్కసారిగా కొత్త ఆశ, ఆనందం, కేరింతలతో ఉప్పొంగి వచ్చాయి. ప్రకృతి మొత్తం ఆయన మేల్కొలుపుకు స్పందించిందన్నమాట.
అవును, ఇన్నాళ్ళు నిద్రిస్తున్న ఆ మహాశక్తి ఇప్పుడు పూర్తిగా మేల్కొంది. ఒక సాధారణ వానరుడు కాదు, ఒక మహావీరుడు వాళ్ల ముందు నిలబడ్డాడు. తన పేరు, తన శక్తి, తన లక్ష్యం అన్నీ గుర్తుకు తెచ్చుకున్నాడు. మరి ఇప్పుడు ఈ పునర్జన్మ పొందిన మహావీరుడు ఈ అపారమైన సముద్రాన్ని ఎలా దాటబోతున్నాడు? ఆ తర్వాత ఏం జరగబోతోంది?